హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఐటెమ్స్ మ్యాపింగ్ గురించి చూస్తాం. సో, ఐటెమ్ మ్యాపింగ్స్ అంటే ఏమి అంటే మీ ఇన్వెంటరీలో ఉండే అన్ని ప్రొడక్ట్స్‌ని మా సెంట్రలైజ్ క్యాటలాగ్ దగ్గర లింక్ చేసేది. ఇఫ్ సపోజ్ మీరు పర్చేస్ ఎంట్రీ సీఎస్‌విలో చేస్తారంటే సమ్ ప్రొడక్ట్స్ అంతా వచ్చేసి మా సాఫ్ట్‌వేర్‌లో రికగ్నైజ్ చేయని అవ్వదు. సో, ఆ ప్రొడక్ట్స్ అన్నీమే వచ్చేసి ఆటోమేటిక్‌గా న్యూలీ యాడెడ్ ఐటెమ్స్‌లో యాడ్ అయిపోను. సో, మీరు తర్వాత ఐటెమ్స్ మ్యాప్ చేసింటే మీకు ఆహ్, మీరు ఇప్పుడు వన్స్ ఐటెమ్ మ్యాప్ చేసింటే దాన్ని మీరు కంటెంట్ వైస్ సెర్చ్ చేయను యూస్‌ఫుల్‌గా ఉన్ను అండ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిను మీరు చూడొచ్చు. సో, ఇలాగే బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఎలా చేసేది అంటే మెయిన్ డాష్‌బోర్డ్‌లో నుండి ఇన్వెంటరీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐటెమ్స్‌లో ఓన్లీ న్యూలీ యాడెడ్ ఐటెమ్స్ క్లిక్ చేసుకొని అప్లై ఫిల్టర్ ఎయండి. సో, ఇక్కడ చూసింటే మీరు ఒక అన్ని టాబ్లెట్స్ పక్కన ఒక సాండ్ క్లాక్ సింబల్ ఉన్ను. సో, అందులో ఉంటే మీరు అన్ని ఐటెమ్స్ అన్నీమే మ్యాప్ చేయాలని అర్థం. సో, ఇక్కడ మీరు స్టాక్ వైస్ కూడా ఫిల్టర్ ఔట్ అన్ని చేసి చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎలా మ్యాప్ చేసేదంటే ఇక్కడ పర్టిక్యులర్ ఇది చేసుకొని ఇక్కడ రైట్ సైడ్‌లో సెకండ్ ఆప్షన్ ఉన్న చైన్ సింబల్ మారి మ్యాప్ దిస్ ఐటెమ్ ఉన్ను. సో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ప్యాకింగ్ అండ్ ఎంఆర్‌పీ వైస్ చూసి కరెక్ట్‌గా మ్యాప్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మ్యాపింగ్ వచ్చేసి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. మీరు వన్స్ టైమ్ చేసేసింటే వన్ టైమ్ మ్యాప్ అయిపోను. సో, తర్వాత మీరు చేయను అవ్వదు. సో, మీరు ఫస్ట్ టైమ్ మ్యాప్ చేయబోతే అన్ని డీటెయిల్స్ మీ కరెక్ట్‌గా ఉన్నాయని చూసి కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి రివ్యూ చేసేసినాక. సో, మీరు కన్ఫర్మ్ ఇచ్చిరింటే యెస్ ఇచ్చిరింటే ఈ ఐటెమ్స్ మ్యాప్డ్ అయిపోను. సో, ఇలాగే మీరు ఐటెమ్స్ మ్యాప్ చేయాలి. ఆహ్, ఇలాగే మీరు ఐటెమ్స్ మ్యాప్ చేయాలి. ఇప్పుడు మీరు డేటా పోర్టింగ్ చేసినారంటే పోర్టింగ్‌లో చేసినారంటే దాంట్లో న్యూలీ యాడెడ్ ఐటెమ్స్ ఐటెమ్స్ మ్యాప్ చేసేదంటే ఇక్కడ అకౌంట్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ డేటా మైగ్రేషన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసింటే మీ ఇన్వెంటరీ సమ్మరీ అన్నీమే చూపించును. ఇక్కడ చూసిరింటే మీరు మ్యాప్డ్ ఐటెమ్స్ ఎన్ని ఉన్నాయని చూపించును అండ్ పెండింగ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయని చూపించును అండ్ రిమూవ్ బ్యాచెస్ అండ్ నెగెటివ్ స్టాక్ ఇక్కడ చూపించును. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెండింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు పెండింగ్ మ్యాప్డ్ అన్నీమే ఇక్కడ చూపించును. సో, ఇక్కడ ఉండి కూడా మీరు మ్యాప్ చేసుకోవచ్చు. సో, ఎట్లా అంటే ఇక్కడ రైట్ సైడ్‌లో మ్యాప్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఈ టాబ్లెట్‌కి కరెక్ట్‌గానే ప్యాకింగ్ అండ్ ఎంఆర్‌పీ ఎక్కడ ఏది కరెక్ట్‌గా ఉన్నాయో దాన్ని చూసి మీరు మ్యాప్ ఇచ్చుకోవాలి. సో, మ్యాప్ ఇచ్చిన తర్వాత ఇది వన్ టైమ్ ప్రాసెస్. సో, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఇది. సో, తర్వాత మీకు చేయన్ అవ్వదు. సో, రివ్యూ వన్స్ అగైన్‌లోనే మీరు అన్ని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత కన్ఫర్మ్ ఇయ్యండి. సో, చేసేసింటే ఈ ఐటెమ్స్ మ్యాప్ అయిపోను. సో, ఇలాగే మీరు డేటా పోర్టింగ్‌లో ఉండే న్యూలీ యాడెడ్ ఐటెమ్స్ అన్నిటికి మ్యాప్ చేసాం. మీరు ఐటెమ్స్ మ్యాపింగ్ చేసి అన్నిటికమే రిపోర్ట్ ఎలా చూస్తాం? ఎలా చూడాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్‌లో రిపోర్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాక్ రిపోర్ట్స్‌లో ఐటెమ్స్ మ్యాపింగ్ లాగ్స్ ఉన్ను. సో, ఇక్కడ మీరు ఐటెమ్స్ డేట్ వైస్ టుడే అండ్ యెస్టర్‌డే వైస్ కూడా మీరు క్లిక్ చేసుకొని ఏమి అంటే మీరు ఐటెమ్స్ మ్యాపింగ్ చేసినారు. దాన్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఐటెమ్స్ మ్యాపింగ్ చేసింది. సో, ఇలాగే మీరు ఐటెమ్స్ మ్యాపింగ్ లాగ్స్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. థాంక్ యూ.